మా ఊరి నుండి అయితే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ ట్రైన్లో వాష్రూమ్ వాసన తట్టుకోలేక మనమైతే మాస్క్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మౌంటైన్ వ్యూ అయితే చాలా బాగుంది. మన ర్యాపిడో భయాతో తిరుపతిలో ముచ్చట పెట్టేసాము. మా రూమ్కి అయితే వచ్చేసి ఇంకా కార్ అయితే రెడీ అయిపోయింది. మన కార్ వాడు పూజ చేసేస్తున్నాడు బాగా, మా ఫ్రెండ్ అతను. ఇంకా వచ్చేసి మేమైతే స్టార్ట్ అయ్యేటప్పుడు 1001 అయితే డీజిల్ అయితే పట్టించేసుకున్నాము. మేము ముగ్గురం అయితే ట్రావెల్ చేసాము నంది హిల్స్కి. ఇక్కడ ఆకలి ఇస్తుంటే మధ్యలో దాబా వచ్చేసి మధ్యలో బాగా తినేసాము. ఇంకా మేము నంది హిల్స్కి వచ్చేసరికి ఇక్కడ టీ తాగేసి బయట చూస్తే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అప్పటి నుంచే ఫుల్ మంచిగా స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా పైకి వెళ్ళేసి వ్యూ చూసాము. చాలా రష్గా ఉంది, చాలా క్లైమేట్ క్లౌడీగా అయితే ఉంది. అసలు ఊపి రాలేదు నాకైతేను. ఇక్కడ మేము ఇంకా పైకి వచ్చేసాము. చాలా అందంగా ఉంది వ్యూ. ఇంకా మేఘాలు అయితే ముఖానికి కొట్టేస్తూ ఉంటాయి. మేము ఇంకా అక్కడ వ్యూ చూసుకొని ఫోటోలు దిగేసి బయటకు వచ్చేసి అటు నుంచి అటు ఈషా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని మన వండర్లాకి అయితే స్టార్ట్ అయిపోయాము. మన వండర్లా బెంగళూరులో ఉంది కదా, ఆ వండర్లాకి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం పోవగానే ఫస్ట్ అది మనకు జెయింట్ బిల్ అనేది బాగా వ్యూ వచ్చేస్తుంది. మనం లోపలికి పోగానే ఇక్కడ డ్రమ్స్తో అయితే మనం ఆహ్వానం పలికేస్తారు. ఒకసారి మీరే వినండి ఆ వైబ్ ఎలా ఉంటుందో. చూసేసారు కదా, ఇంకా మనమైతే టికెట్ అయితే కొన్నికి వచ్చేసాము. పర్ పర్సన్ 1789 రూపీస్ పర్ జిఎస్టీ అయితే పడిపోయింది. మనమైతే లోపలికి ఎంటరంగానే ఈ చిన్న చిన్న గేమ్స్ అన్నీ అయిపోయేసేసి మనమైతే ఇంకా లాస్ట్ దీనికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఫుల్ రష్, అందుకోసం బోర్ కొట్టుకోకుండా యాంకరింగ్ కూడా పెట్టేశారు. మనమైతే ఇది కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. పర్ పర్సన్ 7,000 అయితే పడుతుంది. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. బై బాయ్.